హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు జాతీయ గణిత దినోత్సవం. ఈ సందర్భంగా గణితం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, ప్రత్యేకించి నాకు గణితం బోధించేటువంటి గురువులందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను మ్యాథ్స్లో చాలా పూర్. అది ఎందుకో తెలియదు, లెక్కలంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో చిన్న భయం. 7th క్లాస్లో అప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. ఎలాగో కష్టపడి 7th క్లాస్ అయితే పాస్ అయ్యాను, కానీ 10th క్లాస్కి వచ్చేసరికి మ్యాథ్స్లో బాగా వీక్ అయిపోయాను. కొన్ని చాప్టర్స్ మాత్రమే కొంచెం పట్టు సాధించాను. మాత్రికలు, సాంకేతిక శాస్త్రం ఇట్లాంటి కొన్ని సులభంగా ఉన్నటువంటి సబ్జెక్టులు చాప్టర్స్ మాత్రమే కొంచెం ఆన్సర్ చేయలేటువంటి పరిస్థితి ఉంది. మిగతా చాప్టర్స్ నా వల్ల కాదు. ప్రత్యేకించి త్రికోణమితి, శ్రేణులు ఇలాంటి చాప్టర్స్ ఉండేవి. వాటి జోలికి నేను అసలు వెళ్ళేవాడిని కాదు, రాదు. అయితే ఒకటి అనుకునేవాడిని, నాకు 2 సబ్జెక్ట్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఒకటి ఏంటంటే మ్యాథ్స్, ఇంకోటి హిందీ. ఈ హిందీ ఇప్పటికీ నాకు సరిగా రాదు, మ్యాథ్స్ కూడా సరిగా రాదు. అయితే నాకు ఆలోచన ఏంటంటే ఈ ఒక్క 10th క్లాస్లో నేను గట్టెక్కగలిగితే 10th తర్వాత నేను మ్యాథ్స్ని, హిందీని ముట్టుకోను అని చెప్పి అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి ఉండవు అని చెప్పని, మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ 10th క్లాస్ వరకు పాస్ కావాలి అంటే మ్యాథ్స్ మీద కూడా కొంచెం పట్టు సాధించాలి. ఆ సందర్భంగా 10thలోని మ్యాథ్స్ పాస్ అవ్వడం కోసము అలాంటి రోజుల్లో మాకు జెడ్పీ హై స్కూల్ అయినటువంటి దుమ్మగూడెంలో మ్యాథ్స్ నాకు బోధించినారంటే జగపతి సార్. ఈ జగపతి సార్ ఏం చేస్తారంటే, అన్ని చాప్టర్లు అవసరం లేదు, నీకు ఏవైతే ఈజీగా వచ్చు అనుకుంటున్నావో ఆ చాప్టర్స్ని బాగా ప్రిపేర్ అవ్వు, నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అని చెప్పి ప్రోత్సహించారు. దాంతో ఇందాక చెప్పాను కదా మీకు, కొన్ని చాప్టర్స్ ఏంటవి, మాత్రికలు, సాంకేతిక శాస్త్రం, ఇంకోటి ఏదో 2-3 చాప్టర్స్ ఉండేవి, మర్చిపోయాను పేర్లు. అలాంటివి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి సిద్ధపడ్డాను. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఏం చేస్తారంటే సారు, ఏ చాప్టర్స్ అయితే బాగా వచ్చో ఆ చాప్టర్స్ మీదే ఎగ్జామ్ చిన్నగా 20 మార్క్స్కి 25 మార్క్స్కి కండక్ట్ చేసేవారు, స్లిప్ టెస్ట్ లాగా. ఇప్పుడు మనం పిల్లలకు పెడుతుంటాం. అలాంటి ఆనాటి రోజుల్లోనే సార్ పెట్టారు. దాంతో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మాత్రికల నుంచి ఏ లెక్క వచ్చిన సరి చేయగలుగుతామని చెప్పాను. అయితే ఆ విధంగా ఆనాటి రోజుల్లో నాకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ గట్టెక్కడం కోసం జగపతి సార్ నాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు వారు ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి గణిత దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే థ్యాంక్ యూ సార్, మీరు నన్ను 10th క్లాస్ పాస్ చేయించడానికి గాను. అలాగే ఒకసారి అసలు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పిన విషయం మర్చిపోయాను, మ్యాథ్స్ రావు కనుక. ఆ మెమో ఒకటి ఇప్పుడు ఆ యొక్క బీరోలో ఉంది, దాన్ని తీశాను. రైట్, మీకు నాకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయాన్ని పక్కన డిస్ప్లే చేస్తే కంగారు పడకండి. మేము మంచిగా ఏం కనబడట్లేదు, ఎందుకంటే మనకి దీన్ని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలో కూడా మనకు తెలియకపోవడంతో దీన్ని పిచ్చిగా పడేశాను. దాంతో ఇట్లా అయిపోయింది, ఇట్లా ఏం కనిపించదు. మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, మార్క్స్ వరకే, మొత్తం ఇన్ఫర్మేషన్ కాదు. ఒకసారి చూద్దాం. తెలుగులో 72 మార్క్స్ వచ్చాయి, తెలుగు బాగానే చదివేవాడిని, వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 53 మార్క్స్. నెక్స్ట్ మ్యాథ్స్ కష్టం అని చెప్పాను, కానీ 67 మార్క్స్ వచ్చాయి. ఎందుకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే కష్టం కనుక, బాగా ప్రిపేర్ అయ్యాను కనుక బిట్స్ అన్ని తెలియకపోయినా బట్టాను. నెక్స్ట్ జనరల్ సైన్స్ 74 మార్క్స్ వచ్చాయి. మీకు డౌట్ రావచ్చు, 74 మార్కులు వచ్చిన వాడివి మరి బైపీసీలో ఎందుకు జాయిన్ కాలేదు అని చెప్పని. సరే, దాని గురించి ఇంకో సందర్భంలో చెప్తాను, ఎందుకు నేను బైపీసీలో జాయిన్ కాకుండా సిఈసీలో జాయిన్ అయ్యి ఇటువైపు ఆర్ట్స్ వైపు ఎందుకు రావాల్సి వచ్చిందని మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే సోషల్ 54 మార్క్స్. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ చెప్పా కదా మీకు, హిందీ నాకు అస్సలు రాదని చెప్పని 36 మార్క్స్. నాకు అతి తక్కువ మార్క్స్ వచ్చింది హిందీలోనే, 36 మార్క్స్ వచ్చాయి. గ్రాండ్ టోటల్ 356 మార్క్స్. అన్నటి రోజుల్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే 360 మార్క్స్ రావాలి. జస్ట్ 4 మార్క్స్లో ఐ మిస్డ్ ఫస్ట్ క్లాస్.
అయినా ఏం కాదు, 10th క్లాస్ పాస్ అయ్యాను. అది ఎప్పుడంటే మార్చ్ 1997. నా ఎస్ఎస్సి బ్యాచ్ ఏంటంటే 1996, 1997. ఓకే, ఇదండి. వన్స్ అగైన్ నాకు మ్యాథ్స్ బోధించినటువంటి టీచర్స్కి, అలాగే ప్రస్తుతం మ్యాథ్స్ని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి కూడా మరొకసారి గణిత దినోత్సవ